జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. తనే సారీ చెప్పాలి అని అనడం పద్ధతిగా లేదు. నీ దృష్టిలో పెద్దవాళ్లకు వాల్యూ లేదా? నాన్నెందుకు చెప్తున్నారు? అమ్మ బాధపడే దాంట్లో వాస్తవం నీకు అర్థం కావడం లేదా? ఒక్క మాట సారీ చెప్తే నీ పొజిషన్ ఏమైనా పడిపోతుందా? నీ హోదా ఏమైనా తగ్గిపోతుందా? పెద్ద మనిషి చెప్పమన్నారు, చెప్పేస్తే పోన్లే అని ఒక్క మాట అనుకుంటే ఇంత చర్చ ఎందుకు? మధు, వదిలే. నేనేమీ బాధపడ్డం లేదు. దయచేసి వదిలేయండి. ఎందుకు ధరణిని అందరూ అలా స్ట్రెయిన్ చేస్తారు? ఇదే ఇదే మనుషుల ముందు ఒకలాగా, మనసులో మరొకలాగా, అందరిలో మంచిదానిలా నటిస్తూ లోపల మాత్రం క్రూయల్ గా థింక్ చేయడం, క్రిమినల్ లా ప్లాన్ చేయడం. మనసులో ఒకటి, బయట ఒకటి. ఇలాంటి అపరిచితుల క్యారెక్టర్లంటే నాకు పరమాసహ్యం. ఇలాంటి డబుల్ షేడెడ్ మనుషులకి పొరపాటున కూడా సారీ చెప్పను, సాయం కూడా చేయను. అసలు పాజిటివ్ గానే చూడను. ఆఖరికి ఇలాంటి వాళ్ళు ఆఖరి కోరిక అని అడిగినా, చేతులు జోడించినా ఒక చిన్న సాయం కూడా చేయబుద్ధి కాదు. అలాంటిది సారీ చెప్పాలా? చెప్పను. నేను చచ్చినా చెప్పను. జీవితంలో నటించే వాళ్ళంటే నాకు పిచ్చి కోపం. ఐ హేట్. ఇలాంటి క్యారెక్టర్లంటే నాకు అస్సలు నచ్చదు. ధరణి, ఇంకొకసారి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. ఆ నోటికి హద్దు పద్దు లేదా? ఎందుకు కంట్రోల్ తప్పి వాగుతున్నావు? అసలు నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నువ్వు అసహించుకునేది, ద్వేషించేది ఎవరిని అనుకున్నావు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో కాస్త సోయి ఉండాలి. చదువుకున్న దానివి, బుద్ధి జ్ఞానం ఉన్నదానివి. మాటలు మీరే నీ మీద అందరికీ అసహ్యం కలిగేలా చేసుకోకు. తను ఎవరని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నావు? ఆపు ఆపు. గొడవ ఎలాగైనా పెద్దది కాకుండా ఆపు, లేకపోతే మన కొంపు కొల్లేరవుతుంది. ఆపు. వద్దమ్మా, వదిలేయమ్మా. ఆ అమ్మాయి ఏదో ఆవేశపడుతుందని నువ్వు ఆవేశపడకు. ఈ ఆవేశాలు మనకెందుకు చెప్పు? అసలే నీ హెల్త్ కూడా బాగోలేదు. వాళ్ళు ఏమనాలనుకున్నారో అనుకొని నువ్వేం వెనుకు పట్టించుకోకు. మన దారిన మనం పోదాం, పద. రామ్మా. నువ్వు ఉండమ్మా. ఏంటసలు వాళ్ళు నోరు పారేసుకుంటుంటే, వాళ్ళు సారీ చెప్పమంటుంటే మనం తలంచుకొని తప్పు చేసిన దోషుల్లాగా నిలబడాలా? అసలు వీళ్ళెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి? నా జీవితం మీద పెత్తనం చలాయించడానికి వీళ్ళకేం అధికారం ఉంది? ఏ హక్కుతో సారీ చెప్పండి, క్షమాపణ అడగండి అంటున్నారు? ఈవిడేమో నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా, తనెవరో తెలుసా అంటుంది. ఎవరు ఆవిడ?
వస్తుందా? ఎవరు వీళ్ళు నన్ను కంట్రోల్ చేయడానికి? వీళ్ళ బలవంతం ఏంటి? నువ్వేంటి పెద్ద లెక్చర్ ఇస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అంటున్నావు? ఆవిడేమైనా గవర్నరా, ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా? మా అమ్మ చుట్టమా, మా నాన్న చుట్టమా? మా మంచి కోరింది ఇదేనా? నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యి నా లవ్ ని, నా మ్యారేజ్ ని డిస్టర్బ్ చేయడం మంచి పనా? మా విషయంలో జోక్యం చేసుకోవడానికి ఈవిడెవరు? ఈవిడ తరపున మాట్లాడడానికి నువ్వెవరు? ఆవిడకేదో నేను కన్న కూతున్నట్టు, ఆవిడ నాకేమో కన్న తల్లన్నట్టు బిహేవ్ చేస్తుంది. తనేమైనా నా తల్ల? ప్రేమ పంచి పెంచిందా, పెద్ద చేసిందా? ఆవిడెవరు? ఆవిడికి విలువ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? ఏదో ఒక్కసారి నన్ను కాపాడింది, మంచి మాటలు చెప్పిందని రెస్పెక్ట్ ఇస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మా బతుకుల్లో నిప్పులు పోయాలని చూస్తుంది. ఇలాంటి ఆవిడికి క్షమాపణ చెప్పాలా? మాతో ఏదో బంధమో బంధుత్వమో ఉంటే సరే, నువ్వు అన్నట్టు చెప్పడానికి వీలవుతుంది. ఈ రోజు వరకు నన్ను పెంచిన తల్లే ఒక్క మాట అనలేదు. నా మంచి కోరని వాళ్ళు నాకు ఏ విధంగా దగ్గర వాళ్ళు అవుతారని నేను రెస్పెక్ట్ ఇవ్వడానికి పిచ్చి పిచ్చిగా బాగుకు తల్లా అంటున్నా తల్లి 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 నవమాసాలు నిన్ను మోసిన కన్న తల్లి 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 పేగు బంధం తెంచుకున్న తల్లి నీ రక్తం పంచిన కన్న తల్లి కనికరించేది నీ కన్న తల్లి క్షమాపణలు అడగమనేది కన్న తండ్రి. ఆ విషయం నీకు తెలుసా? తెలీదు కాబట్టి నోరు జారుతున్నావు, పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు. కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు కడిగినా నువ్వు చేసిన తప్పు క్షమించరానిది. నీకు నిజం తెలియకపోవచ్చు, అయినా వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా, మాటకు విలువ ఇవ్వాలి కదా. నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా వాగితే సరిపోతుందనుకుంటున్నావా?